దాదాపు 215 సంవత్సరాల క్రితం తిరుమలలో ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న టైంలో ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా స్వామివారికి తులసిమాల వేసి హారతి ఇస్తుంది వేంగమాంబ. స్వామివారికి హారతి ఇచ్చి బ్రహ్మోత్సవాలు మొదలు పెట్టాలన్న ఉద్దేశంతో గుడిలోనికి ప్రవేశించిన ప్రధాన అర్చకుడు అక్కారాం దీక్షితులు గారు తనకంటే ముందే స్వామివారికి హారతినిచ్చిన వేంగమాంబను చూసి ఆగ్రహించి, నువ్వు ఇంకోసారి గుడి లోపల కనిపించకు, భర్త చనిపోయిన ఈ ముఖంతో బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఎదురుపడకు అంటూ గుడిలో నుంచి బలవంతంగా బయటికి గెంటేయిస్తాడు. వెంటనే రథం ఊరేగింపు మొదలవుతుంది. ఆడ వీధులన్నీ తిరిగి పుష్కరిణి ఈశాన్య మూల దగ్గర రథం ఆగిపోతుంది. ఎక్కువ మందిని పెట్టి లాగించినా గానీ రథం అయితే ముందుకైతే కదలదు. రథం ఆగిపోయిందేమో వేంగమాంబ ఆశ్రమానికి దగ్గరలో వేంగమాంబ అన్నదాన సత్రమే అప్పటి వేంగమాంబ ఆశ్రమం అన్నమాట. అర్చకులందరూ ఉదయం వేంగమాంబకు జరిగిన అవమానం గురించి ప్రధాన అర్చకుడికి గుర్తు చేస్తారు. అదేం లేదంటూ రథచక్రాలన్నీ చెక్ చేయించి ఇంకొంతమందిని పెట్టి లాగించిన రథం అయితే ముందుకు కదలదు. అర్చక స్వాములందరూ వేంగమాంబ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పటం, స్వామివారు నా కోసం వచ్చారా అంటూ వేంగమాంబ వచ్చి హారతి ఇవ్వగానే రథం అయితే ముందుకు కదులుతుంది.